జయ శ్రీ రాధే కృష్ణ. నిన్నటి కథాభాగంలో పాండురాజుకు ముని శాపం ఇవ్వటం, దానికి హతాశుడైన పాండురాజు భార్యలతో కలిసి వానప్రస్థానానికి వెళ్ళటం, తర్వాత పాండవులు జన్మించడం వరకు కథను విని ఉన్నాం. తదుపరి కథను కొనసాగిద్దాం. గాంధారీదేవి అప్పటికి గర్భాన్ని ధరించి 2 సంవత్సరాలు కావస్తోంది. అయినా కూడా తనకు ప్రసవం జరగలేదు. ఈ లోపల కుంతీదేవికి ధర్మరాజు జన్మించాడని తెలుసుకొని మిక్కిలి దుఃఖించి తన గర్భాన్ని గట్టిగా కొట్టుకుంటుంది. అలా కొట్టుకోవడం వల్ల ఆమెకు గర్భస్రావం జరుగుతుంది. ఆ గర్భస్రావం జరిగి ఒక మాంసఖండము బయటపడుతుంది. 2 సంవత్సరాలు గర్భాన్ని ధరించిన తర్వాత కూడా మాంసఖండమే బయటకు వచ్చిందని ఆమె చాలా దుఃఖించి ఆ మాంసఖండాన్ని పడేయాలని భావిస్తుంది. అయితే అది తెలుసుకున్న వ్యాస భగవానుడు వచ్చి ఆ మాంసఖండం నుంచి పుత్రులు జన్మిస్తారు, పడేయొద్దని చెప్పి ఆ మాంసఖండాన్ని తడపమని చెప్తాడు. అది తడపగానే ఆ మాంసఖండము 100 భాగాలుగా విడిపడుతుంది. విడిపడిన తర్వాత వాటన్నిటినీ కూడా నేతి కుండల్లో భద్రపరుస్తాడు. అది 101 పిండాలుగా మారుతుంది. ఈ 101వ పిండము ఆడ శిశువుగా జన్మించగలదని వ్యాస భగవానుడు చెప్తాడు. అయితే ఏవి కూడా తెరవరాదు కొంతకాలం వరకు అని చెప్పి వ్యాస భగవానుడు తపస్సు చేసుకోవటానికి హిమాలయాలకు వెళ్ళిపోతారు. అయితే కొంతకాలం గడిచిన తర్వాత అందులో నుంచి దుర్యోధనుడు పుట్టాడు. అయితే జన్మకాల ప్రమాణం ప్రకారం దుర్యోధన కన్నా ధర్మరాజు పెద్దవాడు. అయితే దుర్యోధనుడు జన్మించిన విషయాన్ని భీష్మ విదురులకు తెలియజేశారు. ఆ దుర్యోధనుడు పుట్టిన సమయంలో మహాబాహువు పరాక్రమవంతుడైన భీముడు కూడా పుట్టాడు. అయితే దుర్యోధనుడు పుట్టగానే గాడిదలు అరిచినట్టుగా అరుస్తూ ఏడ్చాడు. అయితే గాడిదలు, గద్దలు, నక్కలు, కాకులు దీనికి ప్రతిగా అరిచాయి. పెనుగాలులు వీచాయి, దిక్కులు మండిపోయాయి. ఇదంతా చూసిన రాజు బెదిరిపోయి విదురులను, మంత్రులను, బ్రాహ్మణులను పిలిపించి వారితో ఇలా అన్నాడు: మన వంశాన్ని వృద్ధి చేయగలిగిన రాజకుమారుడు యుధిష్ఠిరుడు జ్యేష్ఠుడు. తన గుణాలతో రాజ్యాధికారాన్ని పొందాడు. అతని విషయంలో ఎత్తి చూపవలసిన పనేమీ లేదు. అయితే యుధిష్ఠిరుని తర్వాత దుర్యోధనుడు పెద్దవాడు. దుర్యోధనుడు కూడా రాజు కాగలడా? ఈ విషయాన్ని ఆలోచించి నాకు వాస్తవాన్ని వివరించండి అని అడగగానే అన్ని దిక్కుల నుంచి క్రూర జంతువులు ఘోరంగా అరవసాగాయి. అమంగళాన్ని సూచిస్తూ నక్కలు కూత పెట్టాయి. అదంతా విన్న తర్వాత ఆ బ్రాహ్మణులు ఈ విధంగా అన్నారు: రాజా, ఇంతటి భయంకరమైన అశుభ శకునాలను గుర్తించిన విదురుడు బ్రాహ్మణులు రాజుతో ఇలా అన్నారు: మహారాజా, నీ పెద్ద కుమారుడు పుట్టగానే భీకర శకునాలు పుట్టాయి. దీన్ని బట్టి నీ కొడుకు వంశనాశనానికి కారణమవుతాడని అనిపిస్తోంది. ఇతన్ని పరిత్యజించటమే మంచిదని మేము భావిస్తున్నాము. మిగిలిన 99 మంది కొడుకులు ఉండనివ్వు చాలు. వంశం శాంతి కోరుకున్నట్లయితే ఈ ఒక్కడిని విడిచిపెట్టమని అడిగారు. కానీ పుత్రుని యొక్క ప్రేమ కొద్దీ ధృతరాష్ట్రుడు ఆ విధంగా అతనిని వదులుకోడు. తర్వాత వారికి 100 కొడుకులు పుట్టేశారు. పుట్టిన తర్వాత ఒక ఆడపిల్ల కూడా 101వదిగా పుట్టింది. అంతేకాకుండా గర్భం ధరించి లేవలేని స్థితిలో గాంధారి ఉన్నప్పుడు ఒక వైశ్యకాంతతో తేజస్వి ప్రతాపవంతుడు అయిన యుధిష్ఠిరుడు కూడా ధృతరాష్ట్రుడుకు జన్మించారు. ఆ తర్వాత అయితే ఇప్పుడు పాండవులు 5, కౌరవులు 101 మంది కలిసి సంతానం జన్మించిన తర్వాత అర్జునుడికి 14 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఒకరోజు కుంతీదేవి పాండురాజును గమనించకుండా ఉన్న సమయంలో, బ్రాహ్మణులకు అన్నదానం చేస్తూ ఉన్న సమయంలో పాండురాజు మాద్రి విహారానికి వెళ్ళి పాండురాజు కామమోహితుడై భార్య ఆపుతున్నా కూడా ఆగకుండా సంగమించాడు. దాంతో పాండురాజు అక్కడికక్కడే మరణిస్తాడు. అది చూసి ఎంతో దుఃఖితురాలైన మాద్రి కుంతీదేవిని పిలిచి పిల్లల్ని అక్కడే ఆగమని చెప్పి కుంతిని తీసుకువచ్చి పాండురాజును ఇలా జరిగిందని చెప్పి బాధపడుతుంది. మాద్రి కుంతీదేవితో ఈ విధంగా అంది: నేను నా పుత్రులతో సమానంగా నీ పుత్రులను చూడలేను. అందువలన పాపం లభిస్తుంది. నాకు అనుమతి ఇవ్వు అక్క. నేను
పాండురాజుతో పాటు సహగమనం చేస్తాను. నేను సహగమనం చేయటమే న్యాయము. పాండురాజు నా వల్లే మరణించాడు కాబట్టి నేను అతన్నే అనుగమిస్తాను. నువ్వు నా బిడ్డలను కూడా నీ బిడ్డల వల్లే పెంచి పెద్ద చేయమని చెప్పి ఆ బిడ్డలను కుంతికి అప్పచెప్తుంది. తర్వాత యుధిష్ఠిరుడిని దగ్గరగా తీసుకొని, యుధిష్ఠిరుడే మీకు కూడా తండ్రి అని చెప్పి బిడ్డలను యుధిష్ఠిరుడికి కూడా అప్పచెప్పేసి మాద్రి పాండురాజుతో పాటు సహగమనం చేస్తుంది. చేసిన తర్వాత అందరూ కూడా పాండవులను మరియు కుంతీదేవిని హస్తినకు పంపించాల్సిందిగా అనుకుంటారు. ధృతరాష్ట్రుడు ఏ విధంగా చూసుకుంటారు అని అనుకుంటారు. అయితే వారందరితో పాటు బయలుదేరి హస్తినాపురానికి వెళ్తారు. అయితే హస్తినాపురానికి వెళ్ళిన తర్వాత తాపసులందరూ కూడా ఈ విధంగా చెప్తారు. పాండురాజు శాపం తగిలిన తర్వాత ఈ వానప్రస్థానికి వచ్చి చాలా గొప్ప తపస్సుని ఆచరించారు. తర్వాత అతను యమధర్మరాజు వల్ల ధర్మరాజును, అలాగే వాయుదేవుని వల్ల భీముడును, అలాగే ఇంద్రుని వల్ల ఈ అర్జున కుమారుణ్ణి, అలాగే మాద్రి అశ్విని కుమారుల వల్ల ఈ విధంగా నకుల సహదేవులను కన్నారు. పాండురాజుతో పాటు మాద్రి కూడా సహగమించి పతిలోకానికే చేరుకుంది. ఈ కుంతీదేవిని, ఈ కీర్తిమంతులైన పాండవులను మీరు అనుగ్రహించి స్వీకరించండి అని చెప్పేసి ఆ తాపసులందరూ ఆ క్షణకాలంలో ఆ తాపసులంతా అక్కడే అంతర్ధానమైపోయారు. మాద్రివి పాండురాజు యొక్క అస్థికలను పల్లకిలో నిలిపి కొన్ని శాస్త్రంగా జరగవలసిన తంతు అంతా నిర్వహించి దహన సంస్కారాలు జరిపించారు. అది చూసి అంబాలిక కుమార అంటూ పడిపోయింది. ఆమెను చూసి అంతా కూడా దుఃఖించారు. ఆ తర్వాత భీష్ముడు, అలాగే విదురుడు, సమస్త కౌరవులు, అలాగే పురప్రజలు, పక్షులు, పశుపక్షాదులు అన్నీ కూడా పాండురాజు మరణంతో దుఃఖించారు. శోకంతో బలహీనపడిన పాండవులను మార్చులందరూ తాము దుఃఖంలో ఉండి కూడా ఓదార్చారు. ఇలా 12 రాత్రులు పాండవులు బంధువులతో పాటు నేల మీదనే నిద్రించారు. ఆ విధంగా నాగరికులైన బ్రాహ్మణాదులు కూడా నేల మీదనే నిద్రించారు. పాండవులతో పాటు హస్తినా నగరం అంతా ఆనందానికి దూరమైంది. చిన్న పెద్ద అందరూ కూడా దుఃఖంలో మునిగిపోయారు. నగరం అంతా అస్వస్థతకు లోనైంది. తదుపరి కథను మనం తర్వాత వీడియోలో విందాం. జై శ్రీ రాధే కృష్ణ.